హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. మనం మ్యారేజ్ డిసైడింగ్ గురించి 1 by 1 ఒక పార్ట్స్గా చెప్పుకుంటున్నాం. సెకండ్ పార్ట్లో క్రితం వీడియోలో మనం ఒకరి యొక్క వివాహం ఏ సంవత్సరం, ఏ నెల, ఏ రోజు, ఏ టైంకు జరుగుతుందో చెప్పుకున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మరి అంత పర్టిక్యులర్గా చెప్పుకున్నటువంటి ఆ టైము తూచా తప్పకుండా అదే టైంకు జరుగుతుందా, జరగదా? అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే, జరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, జరగకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అంటే, బై బర్త్ పుట్టుకతోనే కొన్ని దోషాలు ఫిక్స్ అవుతాయి. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. నేను ఇచ్చే బేసిక్ చార్ట్లో కూడా అది వన్ ఆఫ్ పాయింట్. ఈ యొక్క దోషాలు గనక వివాహానికి సంబంధించినవి అయితే, ఆ దోషాలని రెక్టిఫై చేసుకోవటానికి, ఆ దోషాలను వీరు రెక్టిఫై చేసుకోకుండా అలాగే అట్టి పెట్టుకొని ఉన్నట్లయితే ఈ టైంకి పర్టికులర్గా వారికి జరగదంటే జరగదు. మరి ఆ యొక్క దోషాలేంటి, అలా జరగకపోతే మళ్ళీ ఎప్పుడు జరగటానికి ఛాన్స్ ఉంది అనేది ఈరోజు టాపిక్. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్, వివాహం యొక్క ప్రధాన వయస్సు సూచి 10.867, సహాయక వయస్సు సూచి 3.035. మనకేం తెలుసు గత 2 వీడియోల్లో, దాని ప్రధాన వయస్సు సూచిని రెట్టింపు చేయాలి. రెట్టింపు చేస్తే ఎంత వస్తుందో చూడండి. 10.867 ఇంటూ 2 21.734 వస్తుంది. అంటే 21 సంవత్సరాలు సరౌండింగ్ లో ఉంది. ఇలా సరౌండింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, కలపాలి అనుకున్నాం కదా సహాయ వయస్సు సూచిని. ఇప్పుడు ఇది 1, ఇది 1. ఇప్పుడు దీనికి ప్రధాన వయస్సు సూచిని ఒకసారి కలుపుదామండి. ఇది 2, మరలా ఇంకోసారి కలుపుదామండి. ఇది 3. ఇలా ఒక వ్యక్తికి వివాహ యోగాలు 3 టైమ్స్ ఉంటాయి. 3 టైమ్స్. ఇది 1 టైం 21 years, సెకండ్ టైం 24 years, థర్డ్ టైం 27 years. దీన్ని 0.9856 తో హెచ్ వేస్తే కరెక్ట్ గా మనకి ఇయర్ వస్తుంది. అలాగే దీన్ని కూడా 0.9856 తో. ఓకే, ఇప్పుడు మనకి ఆ టాపిక్ అది కాదు, అది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసాం. ఇక్కడ ఇలా 3 వివాహ యోగాలు ఉన్నాయి. ఈ పర్సన్ కి, సదరు పర్సన్ కి 3 వివాహ యోగాలు ఉన్నాయి. ఇప్పుడు
వీటిల్లో ఎక్కడ ఇతర మ్యారేజ్ అవుతుంది అంటే ఫస్ట్ది 99% మొదటిది వివాహము అవ్వదు. కారణం ఏంటంటే ఫస్ట్ వివాహ యోగం ఉన్న టైంకి ఎవరైనా సరే సెటిల్ అయ్యే పనిలో ఉంటారు. అంటే విద్యాభ్యాసము కంటిన్యూషన్ కానీ విద్యాభ్యాసం అయిపోయాక కెరియర్లో సెటిల్ అయ్యే పనిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ దాదాపుగా చేసుకోరు. ఆ విధంగా ఆ యోగం తప్పుతుంది. ఇక నెక్స్ట్ 24కి వచ్చేసరికి అన్ని సెటిల్ అయిపోయి ఉంటాయి. విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోతుంది, కెరియర్లో సెటిల్ అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ చేసుకుంటారు 24లో. ఒకవేళ అన్ని సెట్ అయినా కూడా 24లో కూడా వారికి వివాహం అవ్వలేదు. దానికి ఏమి కారణాలు ఉంటాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ లో 3, 6, 8, 9 అనే నంబర్స్ కనుక ఏవైనా రెండుంటే వారికి లేట్ అవుతుంది. ఎక్కడ కూడా వారి యొక్క మ్యారేజీ అవ్వదు, ఫైనల్కి వెళ్లాల్సిందే. అంటే దీన్నేంటో కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు 12/6/1998 అనుకుందాం. ఇది ఒకరి డేట్ ఆఫ్ బర్త్. దీనిని 3 స్టెప్స్ వేసుకోవాలి. 1 + 2 3, 0 + 6 6, 1 + 9 10, 19, 27 అంటే 9, 3, 6, 9. ఇప్పుడు 3, 6, 8, 9లో ఏ రెండు ఉన్నా వారికి వివాహము లేట్ అవుతుంది. మరి ఇక్కడ 3 ఉన్నాయి, 3, 6, 9 ఉంది, వివాహం లేటు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 6, 3, 1993 చూద్దామండి. 0 + 6 6, 0 + 3 3, 10, 19, 22 4. ఇది చూడండి, దీంట్లో 6, 3 ఉంది, 6, 3. తర్వాత 26, 12, 1991. ఇది చూడండి, 26 అంటే 8, 12 అంటే 3, 1991, 10, 19, 20 అంటే 2. ఇందులో చూడండి 8, 3 ఉంది, 8, 3. ఈ విధంగా 3, 6, 8, 9లలో డేటు, మంత్, ఇయర్ అన్ని సింగిల్ చేసుకుంటే వాటిల్లో గనక ఏ రెండు వచ్చినా కనీసం వారికి వివాహం లేట్ అవుద్ది. అప్పుడేమవుద్ది, ఇక్కడ ఉన్నటువంటి 3 యోగాల్లో చివరి యోగమే వారికి కనెక్ట్ అవుద్ది. అప్పుడు 27 ఇయర్సే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకుండా పుట్టుకతో ఏమైనా దోషాలుంటే అంటే కుజ దోషము, పునర్పు దోషము, రాహుకేతుల దోషము, ఇలాంటి దోషాలున్నా కూడా ఇది లేట్ అవటం జరుగుతుంది. అంటే రాహుకేతు దోషాలు వచ్చేసరికి మళ్ళా అవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. తర్వాత కుజ దోషం ఉంది, పునర్పు దోషం అంటే ఒక పర్సన్ యొక్క రాశి చక్రములో శని, చంద్ర గ్రహాలు రెండు కలిసి ఉంటే పుట్టుకతో వారికి వివాహం లేట్ అవుద్ది. ఈ విధంగా ఇలా కాలసర్ప, కుజ, పునర్పు దోషాలు ఉన్నా లేదంటే 3, 6, 8, 9లలో 3, 6, 8, 9లలో ఏ రెండు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సింగిల్ దానిలో ఉన్నా ఖచ్చితంగా వారికి లేట్ అవుద్ది. అప్పుడు వారికి ఫస్ట్ రెండిట్లో అవ్వదు, 3వ దానిలోనే అవుతుంది. ఈ విధంగా మనం ఒక మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది మనకున్న ఫండమెంటల్ బేసిక్ థియరీని వేసుకుంటూనే వారికి పుట్టుకతో ఏమున్నాయి అనే విషయాలని తెలుసుకొని మనం జడ్జిమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే మరి పుట్టుకతో దోషాలుండి ఇలాగే 3, 6, 8, 9 గనక డేట్లో ఉంటే మరి వారికి ఖచ్చితంగా వివాహము లేటేనా అంటే కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు మన పిల్లల విషయానికి వస్తే వాళ్ళ గనక మనం ముందుగానే బేసిక్ చార్ట్ వేసి ఇలా పుట్టుకతో గనక ఈ దోషాలు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ లో 3, 6, 8, 9లో 2 ఉన్నాయి అని తెలిస్తే మనము గనక వాటిని రెక్టిఫికేషన్ చేసుకోగలిగితే, రెక్టిఫికేషన్ చేయడం అంటే ఏంటి, పాజిటివ్ ఎనర్జీనిచ్చే నేముని ఉంచడం. అలా గనక చిన్నప్పుడే ఉంచితే ఆ దోషాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి. అప్పుడు వారికి ఉన్నటువంటి వివాహానికి సంబంధించిన 3 స్టెప్పుల్లో మ్యాక్సిమం ఫస్ట్ స్టెప్ అవుద్ది. వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉండి కానీ కెరియర్ సెటిల్మెంట్లో ఉండి కానీ వాళ్ళు కాదనుకుంటే రెండో సందర్భంలో డెఫినెట్గా వివాహం అనేది అవుతుంది. అందుకు ఏం చేయాలి, వారికి చిన్నప్పుడే
పేర్లు పెట్టేటప్పుడే మంచి సైంటిఫిక్ పరంగా న్యూమరాలజికల్ వైబ్రేషన్ ఉండే విధంగా 14 డైమెన్షన్ లో కనుక పెట్టినట్లయితే ఈ ప్రాబ్లం అనేది వారికి లైఫ్ లో క్రియేట్ అవ్వదు. మరి చిన్నపిల్లలు సరే, మరి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమందికి 32 ఏళ్ళు 37 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా పెళ్లి అవ్వలేదు. మరి వారి సంగతి ఏమిటి అంటే వారికి కూడా మనం బేసిక్ చార్ట్ ని పరిశీలించి ఈ విధమైనటువంటి దోషాలు గనక ఫస్ట్ నుంచి ఉన్నట్లయితే వారికి మనం ఆ దోషాలు పోయే విధంగా నేముని గనక కరెక్షన్ లో పెట్టి వారితో రాయించి ఆ తర్వాత సిగ్నేచర్ చేయించి మరలా లో షుగరిటీ ప్రకారం ఆ యొక్క లైటింగ్ థెరపీ ఇంట్లో అంటించుకునే కొన్ని పోస్టర్ల యొక్క రెమెడీస్ ని ఇచ్చినందువల్ల 3 నుంచి 6 నెలల్లో బై బర్త్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క కంప్లీట్ దోషాలంటే ఏమీ లేదండి, నెగిటివ్స్. ఆ నెగిటివ్స్ అన్ని గ్రాడ్యువల్ గా పాజిటివ్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా వారికి ఎప్పటి నుంచో అవనటువంటి ఆ వివాహం అనేది అవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇంకో విషయం, మరి 3 స్టెప్పుల్లో వివాహం కావాలి, మరి 2వ స్టెప్ లో వివాహం కావాలి. కానీ ఆ 2వ స్టెప్ కంటే ముందే కొంతమంది అసలు ఏమైతే చూద్దాం అని వివాహం చేసుకోవటము, లేదంటే అంటే విరుద్ధంగా జరుగుతున్న జీవన ప్రమాణానికి విరుద్ధంగా ఏమవుతుందో చూద్దామని కానీ, లేదంటే ఎవరితో ఆస్తి కలిసి వస్తుందని త్వరగా చేసేయడం కానీ, లేదా కట్నం ఎక్కువ వస్తుందని ఇంకా బాగా అనాలోచితంగా చేసేయడం కానీ జరిగితే అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసిన ఇయర్స్ లో కాకుండా కొద్దిగా ఇంబ్యాలెన్స్ గా అది జరగటం చూస్తుంటాం. అయితే అప్పుడేమవుద్ది అంటే వారు వివాహమైన దగ్గర నుంచి వారి లైఫ్ అద్భుతమైన లైఫ్ అయినప్పటికీ ఇది కొత్తగా ఒక అగాధంలోకి కూరుకుపోవటం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మన యొక్క బేసిక్ చార్ట్ని బాగా పరిశీలింపజేసుకొని ఈ యొక్క వివాహం యొక్క సూచికని గనక మన పిల్లలందరికీ వేయించి ఉంచి ఎప్పుడు మనకి వివాహ యోగాలు ఉన్నాయి 3 అనేది చూసుకొని ఒక వివాహ యోగములో ఒకవేళ మనకి ఎడ్యుకేషన్ రీత్యా మనం ఆపుకున్నా 2వ వివాహ యోగంలోనే ఖచ్చితంగా సంబంధాలను చూడడం వల్ల వారి యొక్క లైఫ్ గోల్డెన్ మయం అవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ టాపిక్ లో మరి అసలు ఈ యొక్క వివాహ సమయాన్ని చూసుకోకుండా దీన్ని పట్టించుకోకుండా అలాగే మంచి వివాహ ముహూర్తంలో పెళ్లి చేసుకోకుండా మన ఇష్టం వచ్చిన విధంగా వివాహం చేసుకోవడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్లు వచ్చే అవకాశం ఉంది అనేది, ప్లస్ మనకి తగిన మ్యాచింగ్ అసలు ఎవరు, వారు ఏ సైడ్ నుంచి వస్తారు అనేది తెలుసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందుల్లో పడతాము అనేది నెక్స్ట్ టాపిక్ లో చూద్దామండి.